నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, మే నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు, అలాగే శ్రవణ నక్షత్రం, బహుళ అష్టమి, బుధవారం, అంత బాగానే ఉన్నది. కుంభరాశి వారికి కుంభరాశి అందే శని కుజుడు సంచారం ఉన్నది. అలాగే ఏ యొక్క గ్రహ దృష్టి కుంభరాశి మీద లేదు. ఈ కుంభరాశి వారికి ఈ నెలలో అనుకున్న పనులు ఆలస్యంగా కనిపించినట్లు కనిపించినా శీఘ్రంగానే అవుతాయి. ఆలస్యం అయిపోతుంది అనుకున్న పని. అలాగే వీళ్ళు ఎక్కువగా ఆలోచించేస్తారు ఈ నెలలోనే, ఏదేదో జరిగిపోతుందేమో అని. కానీ ఏది జరగట్లేదు, మంచిగానే జరుగుతుంది. కుంభరాశిలోని కుజుడు శనితో కలిపి ఉన్నా కూడా గ్రహ దృష్టి ఏది కూడా రాశి మీద పడలేదు. యోగదాయకమైన ఫలితాలే పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఆడవారి గురించి తీసుకుందాం. ఆడవారిలోని కొంతమంది ఈ టైలర్స్ ఉంటారు. టైలర్స్, అలాగే అధ్యాపకులు వీళ్ళు తీసుకోవాలి. అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు వీళ్ళు ఈ యొక్క గృహిణులు పొందుతున్నారు. అంటే అనుకోని విధంగా వ్యాపారాలు పెంచుకోవడము, అనుకోని విధంగా లాభాలు ఆర్జించడము, పట్టిందల్లా బంగారం అవ్వడం అనే ఫలితం ముఖ్యంగా ఈ యొక్క ఆడవారికి వస్తుంది. సరే, ఆడవారికి వస్తుంది, మగవారికి రాదా? వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కూడా ఆహ్లాదకరమైన సంతృప్తికరమైన వ్యాపారాన్ని పొందుతున్నారు. ఆహ్లాదకరము సంతృప్తికరం ఉంటే ఇంకా నష్టమేముంది? శుభదాయకమైన ఫలితాలే పొందుతారు. అటువంటి విధంగా ఈ కుంభరాశి వారికి ఉంది. అయితే ఈ రంగములో వస్త్ర వ్యాపారులు ఎలా ఉన్నారు? కుంభరాశిలో వస్త్రాల గురించి వ్యాపారం చేసే వస్త్ర వ్యాపారి అంటే బుధుడు వస్తున్నాడు. బుధుడు శుభదాయకుడు అశుభదాయకుడు అంటే శుభదాయకుడే, కానీ వస్త్ర వ్యాపారులకి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని లేదు. కొంచెం ఆలోచన చేసుకుని వస్త్రాలను వ్యాపారం చేయాలి. అంటే బట్టల షాపుల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి ఫలితాలు వస్తున్నాయి. అలాగే వ్యవసాయ రంగాన్ని తీసుకోవాలి. ఇక్కడ వ్యవసాయ రంగంలోని పంట వేసేటప్పుడు కూడా లాభదాయకమైన పంటలే పండిస్తారు. అంటే ప్రాంతాన్ని బట్టి పంటలు ఉంటాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పత్తి ఎక్కువ పండిస్తారు. అక్కడ తూర్పుగోదావరి, ఆంధ్రాలో తీసుకుంటే తూర్పు పశ్చిమ గోదావరి తీసుకుంటే వరి ఎక్కువ పండిస్తారు. ఏ పంటదారులైనా సరే ఎక్కడ వ్యవహారంలో వీళ్ళకి లాభదాయకమైన ఫలితములు ఎక్కువగా పొందుతున్నారు అనేది వస్తుంది ఇక్కడ. అటువంటి శుభదాయకమైన ఫలితాలే పొందుతున్నారు. ఇక ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీసుకుందాం. ఆరోగ్యపరమైన ఇబ్బందులు అంటే నష్టదాయకమైన కష్టదాయకమైనటువంటిది ఏమీ లేదు. ఈ కుంభరాశి వారికి ఆరోగ్యం సక్రమంగా ఉంది. ఏదో కొద్దిగా ఆడపాతలపై ఏదో జ్వరం వస్తే రావచ్చు, పోవచ్చు, కానీ అది కాదు. తలకాయ పులిచిని అయినా అనారోగ్యంలో రావు. అధికమైనటువంటి ఆపరేషన్ చేయాలా, ఓ 4 రోజులు హాస్పిటల్ ఉండిపోవాలా, 15 రోజులు హాస్పిటల్ ఉండిపోవాలా అనేది ఏమీ లేదు. శుభదాయకమైన ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారికి. ఇక ఇందులో ఉన్న విద్యార్థులు గురించి మనం తెలుసుకుందాం. విద్యార్థులకి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. అంటే కుజుడు ఉన్న స్థానంలోని ఎక్కడున్నాడు? కుంభరాశిలో ఉన్నాడు అనుకున్నాం. ఈ కుంభరాశిలో కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో అధికమైన లాభ ఫలితాలని పొందుతున్నారు. అంటే విద్యార్థులు శుభదాయకమైన ఫలితాలు పొందుతూ ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. అలాగే ఇందులోని ఉద్యోగ రంగంలో చేరాలి, ఉద్యోగంలో చేరిన వారి గురించి చెప్పట్లేదు నేను. చేరాలి, సరైన ఉద్యోగం రాలేదు, సరైన జాబ్ మీద సాటిస్ఫాక్షన్ లేదు, నాకు అన్సాటిస్ఫాక్షన్ జాబ్ చేస్తున్నాము అనుకున్న అయితే ఉన్నవారో ఈ యొక్క నెలయందు వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.
వాళ్ళు కోరిన ఉద్యోగం అనుకూలతగా ఉన్న ఉద్యోగము అనేది ఈ యొక్క కుంభరాశి వారికి సంప్రాప్తమవుతుంది. నెక్స్ట్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆరోగ్య పరిస్థితి చెప్పాను కదా ఇందాక, ఆరోగ్యంలో ఏమైందో ఫలితాలు లేవు, బాగానే ఉంది అని చెప్పేసుకున్నాం. రాజకీయ నాయకులకు ఎలా ఉంది? రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క నెలలో శుభదాయకమైన ఫలితాలే కుంభము, పూర్ణ కుంభము అంటే ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా గుడికి వెళ్తున్నారంటే ఆ గుడి యాజమాన్య ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం చెప్తారు. ఈ కుంభరాశి అంటే పూర్ణకం, ఇది నిండు కుండ, తొనకదు, బెనకదు, జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి ఈ నెలలో రాజకీయ నాయకులు కూడా అధికమైన శుభ ఫలితాలే పొందగలరు. మరి వృత్తి ఉద్యోగ పరంగా చూసుకున్నట్టయితే వీరికి ట్రాన్స్ఫర్స్ కానీ లేదంటే హైక్ కానీ వచ్చే అవకాశం ఉంది అంటారు. ఉద్యోగ రంగంలో చేరాలనుకున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయని మనం చెప్పుకున్నాం. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఇలాంటివన్నీ కూడా లాభదాయకమైన ఫలితాలే పొందుతారు. ఈ యొక్క నెల అంతా కూడా శుభదాయకమైన, అంటే ఇక్కడ ధనుసు రాశి వారికి ఏ రకమైనటువంటి శుభదాయకమైన ఫలితాలు పొందారో అలాగే ఈ రాశి వారికి కూడా అటువంటి శుభదాయకాలే పొందుతున్నారు. ధనుసు రాశి వారికి ఉన్నటువంటి ఫలితములే వస్తున్నారు. ఎందుకని వస్తుంది? ధనుసు రాశికి అధిపతి గురువు అయితే ఈ కుంభరాశికి అధిపతి అయిన వారు శని. వీళ్ళిద్దరూ సములు, సమతత్వం. కాబట్టే ఈ యొక్క గ్రహముల ఈ యొక్క స్థానాల మీద ఏ యొక్క పాపగ్రహ దృష్టి లేదు. అందుకని శుభదాయకమైన ఫలితాలే పొందుతున్నారు. ఇంకా నీకు కోచిన ఇంకోటి మిగిలిపోయింది నీకు. ఈ యొక్క ధనుసు రాశిలో పెళ్లి కాని వారు ఉన్నారు, కుంభరాశిలో ఈ కుంభరాశిలో పెళ్లి కాని వారు ఉన్నారు. పెళ్లి సంబంధాల గురించి వీళ్ళకు ఈ యొక్క నెలలో మాటలు మాట్లాడినా వ్యవహారాలు చేసినా అవి సెట్ అయిపోతాయి. అది కుంభరాశికి ఒక రకంగా చెప్పుకోవాలంటే ధనుసు రాశికి ఉన్నంతటే శుభదాయక ఫలితాలే ఉన్నాయి. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చెల్లి. కుంభరాశి వారి వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. కుంభరాశి వారికి 8 అదృష్ట సంఖ్య అయినది. 8 అదృష్ట సంఖ్య అయినా కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవడం అంటే చిలుకూరు బాలాజీ హైదరాబాద్ నగరంలో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేయండి. 108 ప్రదక్షిణలు చేసి స్వామివారికి ఒక మాల, తులసి మాలను సమర్పించి నమస్కరించుకోండి. ఆ తదుపరి ఆ రోజు నాడు మీరు ఏ రోజు వెళ్తారు అన్నది కాదు, మీ ఇష్టం వచ్చిన రోజున వెళ్ళండి. మీకు అనుకూలమైన రోజు ఉంటే గుడికి వెళ్ళండి. ఏ వారం అన్నదికి లేదు, ఏ వారమైనా వెళ్ళొచ్చు. అక్కడ తులసిమాల ఇచ్చి ఆ గుడిలోని 108 ప్రదక్షిణలు చేసి ఆ తదుపరి అక్కడ కూర్చుని శివనామస్మరణ చేయండి. శివనామస్మరణ చేసినందువల్ల పెద్ద ఎక్కువగా ఏమీ ఎక్కలేదు. శివనామస్మరణ అంటే మహామృత్యుంజయ మంత్రం వస్తే చదవండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాత్ మృత్యోర్మృత్యమామృతాత్. ఇది రాలేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే కూర్చోండి. ఒక అరగంట పావుగంట నమస్కరించుకుని రండి, చాలు. ఈ యొక్క కుంభరాశి వారు చేయవలసింది వెంకటేశ్వర స్వామి ఆరాధన. తదుపరి దత్తాత్రేయుని ఆరాధన. గురువారం నాడు వెళ్ళి దత్తాత్రేయుని నమస్కారం చేసి ఒక కొబ్బరికాయ ఎదురు కొట్టుకుని వచ్చి ఇలా చేస్తే ఈ కుంభరాశి వారికి ఇంకా అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదం.